ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన జీవితంలో ప్రభుతో గల వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేస్తుంది. యేసు మన హృదయం ద్వారం వద్ద నిలబడి తలుపు తడుచున్నాడు. ఆయన మన లోపలికి రావాలంటే మనమే ఆ తలుపు తెరవాలి. మనము ఆయనకు ఆహ్వానం ఇస్తే ఆయన మన జీవితంలో ప్రవేశించి మనతో సహవాసం చేస్తాడు. మన జీవితంలో శాంతి నింపుతాడు. నేను నీ హృదయం ద్వారం వద్ద నిలబడి ఉన్నాను, నీవు తలుపు తీయము, నేను లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. చాలామంది జీవితాలు తలుపు వేయబడి ఉన్నాయి. చాలామంది ఆయన స్వరాన్ని విని తలుపు తీయలేని స్థితిలో ఉన్నారు. తలుపు తీయలేకపోవడం వల్ల మన జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. దేవునితో సంబంధాలను కోల్పోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని గుర్తించి మన హృదయంలోకి ఆయన ఆహ్వానించి తలుపు తెరిచి ఆయనతో సహవాసం చేసి తద్వారా దేవుడిచ్చిన మంచి ఆశీర్వాదాలను, ఈవులను పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. గతించిన దినాలన్నీ మీరు ఎక్కల చాటును భద్రపరిచాను నాయనా. ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, సజీవులుగా లెక్కించారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయనా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, సజీవ లెక్కలో లెక్కించండి నేను. ప్రతి ఒక్కరూ తలుపు తెరిచి ప్రభా మీతో సహవాసం చేసే విధంగా, ప్రభా నేను మీ ఆశీర్వాదాలు పొందుకునే విధంగా మీరే కృప చూపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను నైనా. మరి ఈ దినము మాకున్న అవసరాలు తీర్చండి. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలను ప్రతి అవసరతని తీర్చమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని మీ ఉన్నతమైన కృపతో మమ్మలను, మా కుటుంబాలను ఆత్మ చేసి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి మీరే సహాయం చేస్తారు నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.